లోతుది ఎక్కడ? మోయాబు దేశం. మోయాబీలు ఎవరు అని అంటే లోతు ద్వారా వచ్చినటువంటి సంతానం. వారంటే దేవునికి కొంత బాధ, ఆయాసం, దుఃఖము, దేవునికి అవమానం తెచ్చినటువంటి జనాంగం అయి ఉన్నారు. అయితే అలాంటి జనాంగంలో మోయాబీలలో నుంచి వచ్చిన రూతు దేవుని హత్తుకుంది. తాను అన్నీ కోల్పోయింది, తన భర్తను కోల్పోయింది, ఏమేమి కోల్పోయినప్పటికీ దేవుని మాత్రం హత్తుకోవడానికి ఆమె ఇష్టపడింది. దేవుని హత్తుకున్నది కాబట్టి ఆయన ఆమెను చేరదీసినాడు. అయ్యో అన్యజనాంగం, ఈమె నేనెట్లా చేరదీయాలి? వీరి సంతానం అంతా వీరు అక్రమ సంతానము, వీరు ఏమాత్రము నీతి కలిగిన వారు కాదు, వీరంటే నాకు ఇష్టం లేదు, అందుకే ఆ జనాంగం నుంచి వచ్చిన ఈ రూతును కూడా నేను ప్రేమించను, ఆమె నన్ను ప్రేమించినా నేను ఆమె దగ్గర తీయను అని దేవుడు అనుకోలే. మన దేవునికి ఏమిటి? పక్షపాతము లేని దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన పక్షపాతం చూపించకుండా రూతు విషయంలో ఆమె దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన చేరదీసినాడు. హల్లెలూయా. మన దేవుడు పక్షపాతము లేని దేవుడై ఉన్నాడు. మనం ఈరోజు ఏ రకంగా పక్షపాతం అనుభవిస్తున్నామో ప్రతి విషయంలో దేవుడే మన పక్షంగా న్యాయము తీర్చునుగాక. మనం అన్యజనాంగం నుంచి వచ్చిన, అనారోగ్యం నుంచి వచ్చిన, శ్రమల నుంచి వచ్చిన, ఇరుకుల నుంచి వచ్చిన మనల్ని దేవుడు చేరదీసి రూతును ఆదరించినట్లు మనల్ని కూడా ఆదరించునుగాక. ఆమెన్. రూతు అన్యజనాంగం నుంచి వచ్చింది, కానీ అన్ని కోల్పోయి వచ్చింది, కానీ దేవుని చేతిలోకి వచ్చింది. జీవము గల దేవుని చేతిలోనికి వచ్చింది, ప్రేమ కలిగిన దేవుని చేతిలోనికి వచ్చింది, దయ కలిగిన దేవుని చేతిలోనికి వచ్చింది. కాబట్టి ఆయన చేరదీసి ఆమెను ఎక్కడ చేర్చుకున్నాడు అని అంటే ఒక మంచి శ్రేష్టమైన మంచి మనస్సు కలిగిన, ప్రేమ కలిగిన, దయ కలిగిన జీవిత భాగస్వామి చేతికి ఆమెనిచ్చినాడు. ఆమెకు మంచి సంతానం అనుగ్రహించి యేసయ్య యొక్క వంశావళిలో ఆమెను చేర్చినాడు. ఆమెను ఎంతో హెచ్చించినాడు. రూతు వల్ల మనం ఎటువంటి పరిస్థితుల్లో ఏమేమి కోల్పోయి ఏ రకమైన దుఃఖంలో నుండి మనము వస్తున్నామో ఆ ప్రతి దుఃఖకరమైన పరిస్థితులు, ఆ వైదవ్యపు నిందలు, ఆ ప్రతి ఒక్క కన్నీటి యొక్క కాలములు, కన్నీటి గతకాలపు చరిత్రలన్నిటిని తుడిచివేసి దేవుడు సంతోష వస్త్రముతో మనందరినీ అలంకరించునుగాక. శ్రేష్టమైనటువంటి ఈవుల చేత ప్రభు మనల్ని నింపునుగాక. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము సమృద్ధిగా మనకు అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. రూతు ఎప్పుడు ఆలోచించి ఉండదు తన జీవితం అంత గొప్పగా మారుతుందని, కానీ ఆమె దేవుని రెక్కల నీడకు వచ్చింది కాబట్టి, దేవుని చేతిలోకి వచ్చింది కాబట్టి ఆయన చేరదీసి ఆమెను ఎక్కడ ఇప్పటికీ ప్రపంచంలో మనం గుర్తు చేసుకునేలా, జ్ఞాపకం చేసుకునేలా, ఆమెను బట్టి దేవుని స్తుతించేలా, ధైర్యం తెచ్చుకునేలా, మన పరిస్థితులను ఛేదించడానికి, జయించడానికి మనం బలం పొందేలా ఆమె సాక్ష్యం మనల్ని ఇంకా బలపరుస్తుంది. ఇదంతా జరగడానికి కారణం ఏమిటి అంటే ఆమె ఏమేమి కోల్పోయినప్పటికీ దేవుణ్ణి కోల్పోవడానికి మాత్రం ఇష్టపడలేదు. అవును, నా భర్త చనిపోయినాడు, నేను అన్యురాల్ని, దేవుని ఎరిగిన ఒక వ్యక్తి నేను పెళ్లి చేసుకున్నాను, అతను చనిపోయిన తర్వాత ఆ దేవుడు నాకెందుకు, ఆ కుటుంబం నాకెందుకు, ఆ దేశం నాకెందుకు అనుకుని ఆమె వెనుక తిరిగి వెళ్ళిపోలేదు. ఒక్కసారి వాక్యం ఏం సెలవిస్తుంది? నాగటిపై చేయి వేసి వెనుక తిరిగి చూడకుండా దేవుని వెంబడిస్తే మనకు ఏ మేలు ఆయన చేయక మానడని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగా ఆమె దేవుని వైపు తిరిగిందా? దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడిందా? దేవునితో నిబంధన చేసుకుందా? ఆ నిబంధన మీరడానికి ఆమె ఇష్టపడలేదు. దేవుని అర్థం చేసుకుంది. దేవుని అర్థం చేసుకుని ఇంత గొప్ప దేవుని నేను కోల్పోను, నా భర్తను నేను కోల్పోవాల్సి వచ్చినా, నా సంతోషం నేను కోల్పోవాల్సి వచ్చినా, నా కుటుంబాన్ని కోల్పోవాల్సి వచ్చినా, నేను నా జీవితంలో ఏమి కోల్పోయినా ఇంత గొప్ప దేవుని మాత్రం నేను కోల్పోను అని ఒక తీర్మానం గట్టిగా తీసుకుంది. అందులో నిలబడింది కాబట్టి ఆమె అంతగా హెచ్చింపబడింది. మనం ఈరోజు ఏ శ్రేష్టమైనది కోల్పోయినా దేవుని మాత్రం కోల్పోవద్దు. మనం దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే ఆయన మనల్ని చేరదీస్తే రూతు ఎక్కడో ఉండవలసిన మోయాబీయురాలు, కానీ ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలులో ఆ చరిత్రలో వంశావళిలో ఇప్పటికీ నిలిచి ఉంది. యేసు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడింది. ఎంత గొప్ప భాగ్యం కదా. అలాంటి భాగ్యము మనం ఊహించని, ఆలోచించని, మన ఊహకు అందనటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించుటకు ఆయన సామర్థ్యం ఉన్న దేవుడై ఉన్నాడు, సమర్థవంతుడై ఉన్నాడు. రూతు ఎక్కడో ఉండవలసినటువంటిది ఆమెను తీసుకొచ్చి దేవుడు తన వంశావళిలో చేర్చుకొని ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆమెకు అనుగ్రహించాడు. 3 బారిన జీవితాన్ని ఆయన చిగురింప చేసినాడు. ఎంతో ఇతరులు చూసి అనుకోవలసిన జీవితాన్ని అనేక మందికి ఆదర్శవంతంగా, అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిలబెట్టినాడు. మనం కూడా ఒకవేళ మనుషుల చేత తృణీకరించబడుతున్న స్థితి అయినా, మనుషుల చేత మరవబడిన స్థితి అయినా, మనం ఎటువంటి దీన స్థితిలో ఉన్నా,
రూతు వలె దేవుని హత్తుకొని ఉన్నట్లయితే, దేవుని చేతిలోకి మనం వెళ్ళినట్లయితే, ఆయన నీడను మనం ఆశ్రయించినట్లయితే రూతు వలె మనల్ని కూడా ఆయన హెచ్చించటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుని వైపు తిరుగుదాం. మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుని హత్తుకొని ఉందాం. మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుని చేతిలోకి మనం వెళ్దాం. ఆయన నీడను ఆశ్రయిద్దాం. రూతు వలె, యోసేపు వలె, ఎస్తేరు వలె మనము దీవించబడదాం. ఆమేన్.